మాళ మల్లేశ్వర స్వామి ప్రతిష్ట ఉన్న చోట ఏదైతే దేవరగట్టు పైన మనం చేరుకున్నాము ఇప్పుడు. బన్నీ ఉత్సవం రోజు ఇక్కడ నుంచి మాళ మల్లేశ్వరి ఉత్సవమూర్తులను ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకుంటూ కిందకి వెళ్తున్నారు. అశేష మంది భక్తులు. మరి ప్రస్తుతం ఏదైతే మాళ మల్లేశ్వర స్వామి టెంపుల్ ప్రధాన ద్వారం చూద్దాం. ఈ కొండపై, ఈ గట్టుపై వెలిసాడాయన. ఏదైతే చరిత్ర ప్రకారం గతంలో ఈ గట్టు దేవరగట్టు పరిసర కొండ గుహల్లో ఋషులు, మునులు ఉండేవాళ్ళని, మరి రాక్షసులు ఋషులు, మునులను వేధించేవారు లేదా హింసించేవారని, ఆ కథానుసారంగా రాక్షసులను అంతరించడానికి పార్వతీ పరమేశ్వరులు మాళమల్లేశ్వర రూపంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ పచ్చని కొండలు, గుట్టలు, ఆ నీటి చెరువులు ఇవన్నీ కూడా ఏదైతే మెట్ల మార్గం, ఈ మెట్ల మార్గంలోనే స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకెళ్తారు. అర్ధరాత్రి చీకటిగా ఉన్న సమయంలో ఏదైతే దివిటీలు, కాగడాలు, అదేవిధంగా కర్రలు చేత పట్టుకొని అశేష భక్తజనం ఉత్సవమూర్తులను తీసుకెళ్తారు. అంటే నిమిషాల వ్యవధిలో ఏదైతే మాంగళ్యధారణ చేసి కంకణధారణ చేసుకున్న తర్వాత భక్తజనం గుంపులు గుంపులుగా సింహాసనం కట్ట వద్దకు కిందకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి జైత్రయాత్ర ఏదైతే అశేష భక్తజనం సుమారు ఈ బన్నీ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం వస్తారు. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే అంటే ఈ బన్నీ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే నెరనికిలో ఉంటున్న మాళమ్మ, మల్లేశ్వర విగ్రహాలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది విజువల్స్లో చూస్తున్నాము. మాళమ్మ ఉత్సవమూర్తి, అదేవిధంగా మల్లేశ్వర స్వామిది కింద పెట్టారు. రేపు 2వ తేదీ బన్నీ ఉత్సవం సందర్భంగా ఉదయం మల్లేశ్వర స్వామిని కూడా ఇక్కడ తీసుకొచ్చి సాయంత్రానికి అంటే రాత్రికి ఈ మాంగళధారణ చేసి ఇక్కడ నుంచి అంటే కళ్యాణ మహోత్సవం పూర్తయ్యాక ఇద్దరిని కలిపి పల్లకులు ఉత్సవంగా తీసుకెళ్తారు. అదేవిధంగా గర్భగుడి ఏదైతే గత పూర్వము స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు చరిత్ర చెప్తుంది. ఈ గర్భగుడి మనం ఈ వెళ్ళే మార్గం చాలా ఇరుకుకుంటుంది. మరి ఇక్కడ ఈ గర్భగుడిలో స్వామివారు కొలువు తీరారు. స్వయంభూగా పార్వతీ పరమేశ్వరులో ఇక్కడ వెలిసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము. అంటే ఒకరు కూడా వెళ్ళడానికి లేని అంటే పెద్ద ఈ గుండు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పెద్ద బండరాల మధ్యన స్వామి కొలువు తీరిన పరిస్థితి. అదేవిధంగా నందీశ్వరుడు ఏదైతే శివునికి వాహనంగా ఉన్న ఈ నందీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నాము. సో ఇది గర్భాలయం దేవరగట్టు కొండపైన ఇక్కడ ఇది దేవుడు ఆసీనులైనారు విగ్రహమూర్తులు చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచే బన్నీ ఉత్సవం రోజు అయితే అర్ధరాత్రి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత కంకణదారులై అశేష మంది భక్తజనులు ప్రధానంగా ఏదైతే ఈ రాక్షసుల నుంచి ముని ఋషులను విముక్తి చేయడానికి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చి మణి మల్లాసుర అనే రాక్షసులను సంహరించి ఇక్కడ విజయం సాధించిన సందర్భంగా కూడా ఈ కళ్యాణ మహోత్సవం ఇక్కడ నుంచి ముగించుకొని కింద సింహాసన కట్టకెళ్ళడం, అక్కడ నుంచి ముండ్లపడ, అదేవిధంగా పాదాల కట్ట, అలాగే రక్తపడి, అదేవిధంగా షమి వృక్షం ఇలా చేసుకున్న తర్వాత ఎదురు బసవన గుడి వద్ద ఏదైతే స్వామివార్లు భవిష్యవాణి చెప్పి ఆ తర్వాత ఏదైతే 3వ రోజు 4వ రోజు అంటే రథోత్సవం, అదేవిధంగా గొరవయ్యలో గొలుసుడు తెంపుడు కార్యక్రమము చేయడము ప్రతి ఏటా ఆనవాయితీకి వస్తుంది. అయితే కర్రల సమరం అంటూ ఒకవైపు లేదు, సంబరము పండగ సమరం కాదని మరోవైపు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అయితే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లాంటి రింగు కర్రలు వాడుకోరదని ఈ కర్రలను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్లోజప్లో ఈ కర్రను గమనిస్తే ఏదైతే రింగులు ఉన్నాయి అంటే ఒకప్పుడు రక్షణ కోసము లేదా ఈ దట్టమైన అడవుల్లో విషపురుగులు కావచ్చు. మరి 2వ తేదీ బన్నీ ఉత్సవం అంగరంగ వైభవం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
వేల మంది పోలీస్ బందోబస్తు అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. మరి ఆ రోజు స్వామి ఉత్సవం ఏ రకంగా జరుగుతుంది ఏంటనేది ఆ రోజు తిలకిద్దాం. దేవరగట్టు జైత్రయాత్ర బన్నీ ఉత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహమూర్తులను దేవరగట్టుపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి అంటే మొదటగా ముళ్ళబండను సందర్శించడం జరుగుతుంది. అంటే లక్షలాది మంది భక్తులు ఉత్సవ ఊరేగింపుతో పాటు ముళ్ళబండ వద్దకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ముళ్ళబండ వద్ద ఉన్నాము. ఏదైతే దేవరగట్టు నుంచి ఇటు వెళ్ళే ప్రాంతంలో ముళ్ళబండ నుంచి అనంతరం పాదలకట్టుకు వెళ్తాడో ఈ ముళ్ళబండ అంటే గతంలో ఏదైతే మణిమల్లాసుర రాక్షసుల అరాచకం ఎక్కువైనప్పుడు లేదా రాక్షసులు ఈ దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్న ఋషులను మునులను వేధిస్తున్న పరిణామ క్రమంలో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ఋషులు మునులు కలుసుకొని వారి బాధలు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆలకించిన పార్వతి పరమేశ్వర్లు ఏదైతే ఈ దేవరగట్టు ప్రాంతంలో మాలమల్లేశ్వర్ల అవతారంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఈ ముండ్లబండ అంటే మాలమల్లేశ్వర స్వామి ఆ ఋషుల యొక్క విన్నపం మేరకు రాక్షసులను సంహరించే క్రమంలో లేదా రాక్షసులతో పోరాడే సమయంలో ఈ ముండ్ల పడగాడ అంటే ముళ్ళు గుచ్చుకున్న నేపథ్యంలో ఇక్కడ దీన్ని ముండ్లపడ అని చెప్తారు. ఉత్సవ విగ్రహమూర్తులు వెనుక ఇక్కడికి వచ్చి ఈ ముళ్ళబండ కాడ రావడం జరుగుతుంది. అర్ధరాత్రి అంత వేలాది మందిగా కర్రల సాయంతో దివిటీల సాయంతో ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి స్వామివారు ఉత్సవ విగ్రహమూర్తులను పాదాలకట్ట వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళి పాదాలకట్టు యొక్క విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పాదాలకట్ట వద్ద ఉన్నాం. ఏదైతే ఈ పాదాలకట్ట సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ పాదం మోపాడు కాబట్టి దీనికి పాదాలకట్ట అని చెప్తా ఉన్నారు. ఈ పాదాలకట్ట వద్ద మాళమల్లేశ్వర స్వామి జైత్రయాత్ర కొనసాగుతుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఏదైతే దివిటీలో అదేవిధంగా రింగు కర్రలతో భక్తాదులు ఇక్కడికి తీసుకొస్తారు. పాదాలకట్ట వద్ద ఉత్సవ విగ్రహమూర్తికి పూజా కార్యక్రమం చేసి అనంతరం ఇక్కడ నుంచి మాళమల్లేశ్వర జైత్రయాత్ర రక్షపడ వద్దకి కొనసాగుతుంది. పాదాలకట్ట నుంచి ఏదైతే స్వామివార్లు ఉత్సవ విగ్రహమూర్తులు ఇలా వస్తారు. ఇక్కడికి వచ్చి పాదాలకట్ట వద్ద ప్రత్యేక పూజల అనంతరం అంటే మొదటగా ఏదైతే ఇక్కడికి విచ్చేసిన లక్షలాది మంది భక్తులు కూడా ఖచ్చితంగా అయితే పాదాలకట్టను సందర్శించుకొని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారు. సో ఇక్కడ మాళమల్లేశ్వర్లు అంటే సాక్షాత్ పార్వతి పరమేశ్వర్లే అంటే రాక్షసులను సంహరించే క్రమంలో మాళమల్లేశ్వర్ల అవతారంలో కూర్మ అవతారంలో ఈ దేవరగట్టపై వాళ్ళు అవతరించి ఆ విధంగా ఆ రాక్షసుల నుంచి ఈ మునులకు అదేవిధంగా ఋషులకు వాళ్ళు విముక్తి కలిగిస్తున్న నేపథ్యం. మరి ఇక్కడ నుంచి ఏదైతే జైత్రయాత్ర రక్షపడ వద్దకు కొనసాగుతుంది. మరి రక్షపడ అనంతరం అంటే అక్కడ జరిగే కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవం మాళమల్లేశ్వర స్వామిల జైత్రయాత్ర ముండ్లపడ నుంచి పాదాలకట్ట అనంతరం పాదాలకట్ట నుంచి రక్తపడి ఏదైతే రాక్షసులు నివాసం ఉంటున్న ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం రక్తపడి వద్ద మనం ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో మనం గమనించవచ్చు. ఏదైతే ఈ కొండ ప్రాంతం మనం విజువల్స్లో చూస్తున్నాము జెండా పాతిన
అంటే ఈ పెద్ద లావు గుండలపై అక్కడైతే జెండా పాతారు. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు అంటే రాక్షసులపై విజయం సాధించిన నేపథ్యంలో గుర్తుగా ఈ జెండా పాతినట్లు చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ ఏదైతే ఋషులకు, మునులకు అంటే పూర్వము అంటే వందలేళ్ల చరిత్ర ఈ దేవరగట్టుకుంది. అంతకుముందు ఇక్కడ అంటే లోక కళ్యాణం కోసం ఈ కొండ గుహల్లో లేదా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఋషులు, మునులు తపస్సు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తున్న నేపథ్యంలో అంటే వారి యాగాలకు లేదా తపస్సుకు భగ్నం కలిగిస్తుండే వారు రాక్షసులని అంటే రాక్షసుల యొక్క అరాచకాలు, వికృత చేష్టాలు వీరు భరించలేక ఏదైతే ఋషులు, మునులు మరి బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకోవాలని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటా పెట్టుకున్న నేపథ్యంలో అంటే బ్రహ్మదేవుడు ఏదైతే విష్ణు వద్దకు వెళ్ళాలి అని చెప్పి సూచించడంతో వైకుంఠంలో ఉన్న విష్ణువుని కూడా ఈ ఋషులు, మునులు కలుస్తారు. అదేవిధంగా ఇప్పుడు విజువల్స్‌లో మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అక్కడ దూరంగా కనిపిస్తున్న ఏదైతే తెల్లగా కనిపిస్తుంది అదే దేవరగట్టు పైనంటే ఆహ్, పార్వతీ పరమేశ్వరుడు ప్రతిష్ఠించిన లేదా అక్కడ అవతరించిన చోటది. ఆ మెట్ల ద్వారే పైకెళ్ళాల్సొస్తుంది. ఆ మెట్ల మార్గం ఏదైతే 2వ తేదీ బన్నీ ఉత్సవము ఆ మెట్ల మార్గం నుంచి అంటే పైన గట్టు పైకెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ముగించుకొని కళ్యాణం అయినాక కంకణధార చేసుకొని ఆ మెట్ల మార్గంగా కింద రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంక జైత్రయాత్ర మొదలవుతుంది. ఆ జైత్రయాత్ర వెంబడి సుమారు లక్షల మంది దివిటీలు ఏదైతే కాగడాలు కావచ్చు లేదా అదేవిధంగా కర్రలు పట్టుకొని వస్తారు. అనంతరం మనం చెప్పుకున్నట్లు ఏదైతే ముండ్లపడ అదేవిధంగా పాదలకట్ట అక్కడికొచ్చాక ఈ రక్తపడి ఇక్కడికి చేరుకుంటారు. ఈ రక్తపడి ప్రధానంగా మణిమల్లాసూర అనే రాక్షసులు చాలా వేధించేవారు ఋషులను, మునులను. ఈ క్రమంలో వారి నుంచి రక్షణ కావాలని అప్పట్లో వీరంతా మొరపెట్టుకున్న నేపథ్యంలో అంటే బ్రహ్ముడు, బ్రహ్మదేవుడు విష్ణువుకు సూచించడము, అదేవిధంగా ఋషులు, మునులు విష్ణువుని వైకుంఠంలో వేడుకుంటే విష్ణువు ఉండి ఈ రాక్షసులు పరమశివునికి పరమ భక్తులు కాబట్టి నేనేం చేయలేను. ఆ శివుడే కరెక్ట్ అని చెప్పడంతో ఆ పరమశివుడు వద్దకి ఈ మునులు, ఋషులు వెళ్ళి అక్కడ మొరపెట్టుకున్న నేపథ్యంలో పరమశివుడు అంటే సాక్షాత్తు మల్లేశ్వర స్వామి అవతారంలో పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ దేవరగట్టుకు వచ్చి ఇక్కడ ఏదైతే రాక్షసులతో మణిమాలాసుర రాక్షసులతో యుద్ధం చేసి వారిని అంతరిస్తారు. ఈ అంతరించిన ప్రాంతమే ఇప్పుడు విజువల్ చూస్తున్నాం మనము. ఇక్కడే వీళ్ళని పరమేశ్వరుడు అంతమొందించినట్లు యుద్ధం చేసి వారిని హతమార్చినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఈ రాక్షసులు చనిపోతూ కొన ఊపిరితో ఉన్నప్పుడు అంటే పరమశివుణ్ణి వరంగా కోరడం జరుగుతుంది. అయితే పరమశివుడు వాళ్ళు కోరిన వరానికి ఏదైతే ప్రతి ఏటా బన్నీ ఉత్సవం సందర్భంగా 5గురు నరబలి కావాలని కోరుకున్న నేపథ్యంలో తదాస్తన్న సందర్భంలో పార్వతి అడ్డుకొని పరమశివుడిని కొంత వారిస్తున్న పరిస్థితి. అంటే 5గురు భక్తులు నరబలి ఇది కుదరదు. ఏదైతే ఇక్కడ వచ్చే వాళ్ళంతా నా భక్తులు కాబట్టి అని చెప్పడంతో ఏదైతే కుండ నిండా రక్తాన్ని కావాలని కోరుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మరి 5 చుక్కల రక్తం ఇవ్వాలని చెప్పడంతో తుదకు ఈ రాక్షసులు ప్రాణం వదులుకుంటారు. సో ఈ ప్రాంతాన్ని అంటే చూడొచ్చు ఇప్పుడు మనం విజువల్స్‌లో కొండ గీశారు అది నాలిక. అంటే ఈ నాలిక పైన అంటే రాక్షసులంటేనే రక్తదాహము కదా! కాబట్టి ఈ రాక్షసులు నాలిక చాచి రక్తం కావాలని అంటే కొంత దాహంతో వికృత చేష్టలతో ఉన్నట్లు ఈ బొమ్మలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి చూడడానికి ఈ గుహలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే నిజంగా ఇది రాక్షసులు ఉన్న గుహనే, కొండనే అని అనిపిస్తా ఉంది. మరి పూర్వం ఇదంతా కూడా చరిత్ర చెప్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అంటే మనం గమనించినట్లు ఎక్కడైతే జైత్రయాత్రతో వచ్చి ఏదైతే స్వామివార్లు ఉత్సవ విగ్రహమూర్తులతో వచ్చి ఇది గొరవయ్య అంటే తన తొడభాగం నుంచి 5 చుక్కలు రక్తం తీసి ఇక్కడ రాక్షసులకు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ జైత్రయాత్ర శమీ వృక్షం వద్దకు వెళ్తుంది. మరి ఆ శమీ వృక్షం వద్ద జైత్రయాత్ర అనంతరం పూజలు ఎలా ఉంటాయి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాళమల్లేశ్వర జైత్రయాత్ర రక్తపడికి చేరుకొని అక్కడ రాక్షసులకు 5 చుక్కల రక్తం ఇచ్చాక తదనంతరం ఏదైతే శమీ వృక్షం వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం శమీ వృక్షం వద్ద ఉన్నాము. విజువల్స్‌లో చూస్తూ ఉన్నాము. అంటే ఈ శమీ వృక్షం అంటే అక్కడ దేవుడు ఏదైతే జైత్రయాత్రగా అర్ధరాత్రి నుంచి బయలుదేరి ఇటు వచ్చే ప్రాంతంలో కొంత అలసటొచ్చి సేద తీరడానికి ఇక్కడ కూర్చోవడం వల్ల ఈ శమీ వృక్షానికి ఇక్కడ కూర్చుంటాడని ఒక నానుడి ఉంది. ఈ శమీ వృక్షం వద్ద దేవుడు కూర్చున్నాక ఇక్కడ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మరి ఏదైతే వేకోజామున ఎదురు బసవన గుడి వద్ద ఆయన చేరుకొని అక్కడ భవిష్యవాణి అంటే కార్ణికం చెప్తాడు. శమీ వృక్షం కూడా
పురాతనంగా ఇక్కడ ఈ వృక్షం ఉన్నట్టు తెలుస్తామండి. అయితే దేవరగొట్టకు సంబంధించి ఈ మాళమల్లేశ్వర జైత్రయాత్ర అంటే ఇక్కడ షమి వృక్షం వద్ద వచ్చి ఆ తర్వాత ఏదైతే ఆహ్, ఉదయము కార్ణికము లేదా భవిష్యవాణి చెప్పడానికి ఇక్కడ నుంచి స్వామి బయలుదేరతారు. దేవరగట్టు బన్నీ ఉత్సవం దసరా రోజు అర్ధరాత్రి అంగరంగ వైభవం జరుగుతుంది. ప్రస్తుతం మనం దేవరగట్టులో ఉన్నాము. ఈ విజువల్స్ ఒకసారి గమనించినట్లయితే ఏదైతే ఈ బజార్ బన్నీ బజార్ ఈ బజార్ అంతా కూడా ఆ రోజు దివిటీలతో లేదా కర్రలతో మొత్తం అంతా వీధులంతా కూడా లక్షలాది జనంతో ఉంటుంది. సో, ఈ కొండపైన ఏదైతే మాళమల్లేశ్వరుడు అక్కడ వెలిసాడో, ఆ కొండపై నుంచి ఆ రోజు అర్ధరాత్రి అంటే మాళమల్లేశ్వర స్వాములకి ఆ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యాక అక్కడి నుంచి వాళ్ళని భక్తి శ్రద్ధలతో అశేష జనం కిందకి తీసుకొస్తారు. కింద సింహాసన ఘట్టం నుంచి ఏదైతే ఈ జైత్రయాత్ర ఆ విధంగా ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ప్రధాన ఈ బన్నీ బజార్ నుంచి ఇలా వస్తూ ఆ రోడ్డు ప్రకారంగా ఇక్కడ వస్తూ అక్కడ ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఆ రోడ్డు గుండా ఏదైతే జైత్రయాత్ర అలాగే కొనసాగుతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఏదైతే ముండ్లకట్ట దగ్గర ఏదైతే ముండ్ల బండ దగ్గర అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే స్వామికి అప్పుడు ముళ్ళు గుచ్చిన నేపథ్యంలో ఆ ముండ్ల బండ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ నుంచి ఏదైతే ముండ్ల బండ నుంచి అలా ముందుకెళ్ళి పాదాల కట్ట అంటే స్వామివారు మొదట అక్కడ పాదం మోపారు కాబట్టి ఆ పాదాల కట్ట అని చెప్తా ఉన్నారు. అనంతరం పాదాల కట్ట అనంతరం ఏదైతే రక్షపడి అంటే రాక్షసులు అప్పుడు సంహరించే క్రమంలో అక్కడ రక్షపడి అక్కడికి వెళ్ళి గురవయ్య ఐదు రక్తం బట్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం సమీవృక్షం అనంతరం ఏదైతే ఇప్పుడు విజువల్ చూస్తున్నామో ఇదే దారిన స్వామివారు మళ్ళీ ఏదైతే సింహాసనం కట్టకి రావడం జరుగుతుంది. అంటే ఇటు వచ్చేటప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్లో ఏదైతే ఈ గోపురం చూస్తామో ఇక్కడే ఈ గుడి అంటే ఎదురు బసవన్న గుడి పైభాగంలో ఉన్నాం మనము. శమీ వృక్షం నుంచి స్వామివారు ఇక్కడికి వస్తూ అంటే ఎదురు బసవన్న గుడి ఈ మిద్దె పైన వచ్చి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. కార్ణికము ఏదైతే భవిష్యవాణి అంటే ఏదైతే పంటలు కావచ్చు లేదా ఆయా పంటలకు లభించే ధరలు కావచ్చు వాటి గురించి ఆయన ఇక్కడ వచ్చి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. మరి ఈ భవిష్యవాణి అనంతరం ఏదైతే ప్రజలు కూడా అదేవిధంగా అంటే ఈ భవిష్యవాణి అనంతరం ఈ కార్యక్రమము ఇక్కడ నుంచి సింహాసనం కట్టకెళ్ళి జైత్రయాత్ర సమాప్తం అవుతుంది. ఈ జైత్రయాత్ర పూర్తయిన అంటే మరుసటి 2 రోజుల తర్వాత ఏదైతే రథోత్సవం ఉంటుందో అదేవిధంగా గొరవయ్యలో గొలుసుల తెంపుడు కార్యక్రమం ఉంటుంది. ఈ ఈ విధంగా ఈ బన్నీ ఉత్సవము జైత్రయాత్రతో ఇక్కడ నుంచి భవిష్యవాణి కార్యక్రమం అయ్యాక ముగింపు జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా అంటే బన్నీ ఉత్సవానికి సంబంధించి బీఆర్కే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం దేవరగట్టు కాడసిద్దప్ప మఠం వద్ద ఉన్నాం. ఈ మఠంలో అయితే మల్లేశ్వర స్వామి విగ్రహమూర్తులు ఉన్నాయి. అదేవిధంగా ఆయన తీసుకొచ్చే ఒక పల్లెకు కూడా ఉంది. ప్రస్తుతం విజువల్స్లో మనం చూద్దాం. మల్లేశ్వర స్వామి ఏదైతే బన్నీ ఉత్సవం రోజున అంగరంగ వైభవం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడున్న మల్లేశ్వర స్వామిని ఏదైతే ఆ పల్లకులు తీసుకొచ్చి అంటే సుమారు 5-6 గ్రామాల ప్రజలు కూడా అంటే ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయబద్ధంగా నెరణికి తాండ అదేవిధంగా కొత్తకోట ఈ గ్రామస్తులంతా కూడా ఈ పల్లకిలో స్వామివారిని అంటే బన్నీ రోజు ఉదయం గట్టుపైకి తీసుకెళ్తారు. అక్కడ మాళమ్మ విగ్రహ ఉత్సవమూర్తులతో పాటు ఈ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను అంటే ఏదైతే రాత్రికి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకొని కంకణధారణ అయిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా ఈ పల్లకిలో ఈ ఉత్సవమూర్తులను కిందకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తున్న పరిస్థితిలో ఇరు గ్రామాలకు చెందిన అంటే వేలాది మంది భక్తులు దివిటీలు చేతబట్టి కాగడాలతో అక్కడి నుంచి గోపరాక్ అంటూ
కేకలేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే అనాదిగా ఏదైతే గతంలో రాక్షసులను సంహరించి విజయం పొందిన నేపథ్యంలో ఇది సాంప్రదాయబద్ధంగా జరుగుతా ఉంది అని చెప్తా ఉన్నారు. బట్ ఏదైతే ప్రస్తుతం ఈ ఉత్సవము బన్నీ ఉత్సవము పోలీసులకు అటు మానవ హక్కులకు కొంత సవాలుగా మారిన పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రజలైతే గ్రామ ప్రజలు కావచ్చు, చుట్టుముక్కు ఈ స్వామి వాళ్ళు కావచ్చు, ఇది సాంప్రదాయము, ఆచార ప్రకారం జరుగుతుంది. ఈ పల్లకిలో లేదా ఈ ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి ఏ గ్రామాలు కూడా ఇక్కడ పోటీ పడట్లేదు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారము ఏదైతే మాళమల్లేశ్వరులకు అంటే కళ్యాణం చేసి ఆ తర్వాత ఆనందంలో జైత్రయాత్రగా మేము రావడం జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మన ముందు ఏదైతే సర్పంచ్ గారు ఉన్నారో నెరెంట్ సర్పంచు, మరి ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ ఉత్సవం ఏంటి? దీని విశేషం ఏంటి? నిజంగా ఇక్కడ కర్రల సమరం జరుగుతుందా? లేదా ఇది ఒక పండుగ సంబరంగా చేసుకుంటున్నారా? ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ప్రపంచానికైతే దేవరగట్టు అంటేనే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అటు పోలీసులకైతే నిద్రే రాని రోజులు. మరి గ్రామాల్లో ఇప్పటికే చాలా చోట్ల అవేర్నెస్ చేశారు. మరి ఇక్కడ కర్రలతో కొట్టుకుంటారా? లేకపోతే ఆచార సంప్రదాయంగా దేవుని ఊరేగింపుకి తెస్తారా? ఇది ముఖ్యంగా కర్రల సమరం అనేది ఈ మధ్యలో వచ్చినటువంటి వాక్యం అది. ఇది కర్రల సమరం కాదు. కర్రల సాంప్రదాయం ఇది. పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి సాంప్రదాయం. ఇప్పుడు కర్రలతో కొట్టుకుంటారు అంటారు. ప్రత్యేకంగా అయితే ఎవరు కొట్టుకోరు. చేతిలో కట్టెలు ఇట్లా పట్టుకున్నప్పుడు కట్టెకు కట్టే పైన కొట్టినప్పుడు ఒకడు బలంగా పట్టుకునింటాడు, ఒకడు లూజ్‌గా పట్టుకుంటాడు. ఈ కట్టె వాని కట్టెకి తగిలినప్పుడు ఆ కట్టె పోయి వేరే వాని తలకు పోయి పడతది. అప్పుడే గాయమైతే తప్ప ప్రత్యేకంగా కత్తితో ఎవ్వరు కొట్టుకోరు. అదే రోజు మనకి 2వ తారీఖున మనకి స్వామి కూర్చున్నాడు, మల్లేశ్వర స్వామి. ఈ స్వామి రేపు 2వ తారీఖు ఉదయం 8 గంటలకు అక్కడ అమ్మవారు మాలమ్మవారు పైన ఉంది. అక్కడికి పోయి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత రాత్రి 12:30 గంటల సమయంలో మాంగళ్య ధారణము జరుగుతుంది ఆడ పైన. మాంగళ్య ధారణం జరిగిన తర్వాత మరి అక్కడి నుంచి కిందికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ సింహాసనం అనేది ఒకటి గుడి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో కూర్చోబెట్టి 10 నిమిషాల వ్యవధిలోనే అక్కడ మంగళహారతి చేస్తారు. ఆ 10 నిమిషాల వ్యవధిలోనే చాలా ఫోర్స్ మీద ఇక్కడ కొన్ని గలాట జరుగుతుంది. అవే కర్రలు కొట్టుకోవడం వల్ల కొన్ని గాయాలవుతాయి. ఇవి అవుతాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి నేరుగా తీసుకుపోతానికి బజార్లో ఎమ్మడిపోయి అక్కడ టర్నింగ్‌లో తిరిగి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు ఒక 5, 6 కిలోమీటర్లు రాత్రి అంతా ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతాడు స్వామివారు. స్వామి అమ్మవారు అంత పల్లకి అమ్మవారు కూడా. చెప్పిన తర్వాత ఇంకా ఆ స్వామివారిని నేరుగా తీసుకొస్తారు. ఒక బన్నీ యుద్ధ వాతావరణమే ఉంటుంది అప్పుడు కూడా ఉదయం. తీసుకువచ్చి నేరుగా ఇక్కడ సింహాసనం అనే గుడిలో వచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆటికి బన్నీ ఉత్సవము ఆటికి ముగుస్తుంది. నా పేరు ఎస్ రామునాయక్, నిర్ణీకి తాండ. ఏదైతే రాక్షసుల యొక్క వికృత చేష్టలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఆ విధంగా వాళ్ళు చేయడం మూలంగా దేవుడు మాళమల్లేశ్వర స్వామి అంతమొందించి చేస్తాడు. అదేవిధంగా మరి ఏదైతే భక్తజనం ఇక్కడ భక్తితోనే వస్తారు, లేకపోతే సమరం కోసమో లేదా కొట్లాడు కోసమో రావట్లేదు అని స్వామీజీ చెప్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా అంటే పూర్వం అంటే శతాబ్దాల కాలం కూడా ఇక్కడ ఉత్సవ మూర్తులు కావచ్చు, ఈ జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా విజయదశమి రోజు ఏదైతే విజయము సాధించిన నేపథ్యంలోనే ఈ జైత్రయాత్ర మొదలవుతుంది. ఇక్కడ లక్షలాదిగా జనం తరలొచ్చి కాగడాలు కావచ్చు, డ్యూటీలు కావచ్చు పట్టుకున్నాడం లేదా పెట్టుకొని ఊరేగింపు వస్తారు. అదేవిధంగా కొంత తాగిన వాళ్ళతో కొంత గొడవ జరిగి కొన్ని గాయాలైతే తప్పితే వాంటెడ్‌గా ఉద్దేశపూర్వకంగా కొట్టుకోవాలని ఏదో చేసుకోవాలని అయితే ఎవరికీ అలాంటి ఉద్దేశం లేదని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్‌కే న్యూస్, అరగట్టు.